Joyful learning, soulful bonding. Admissions open. Birla Open Minds International School. Hunter Road Bypass, Warangal. Phone 9581553300. 15 సంవత్సరాల నుంచి పేదలు ఇల్లు గుడిసెలేసుకొని నివసిస్తున్నారు. ఈ 15-20 సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రాంతంలో ఒక్క పేదవాళ్ళకు కూడా పట్టాలు ఇచ్చిన దాఖలా లేదు. కాకపోతే గత బీఆర్ఎస్ గవర్నమెంట్లో దాదాపు హనుమకొండ నగరంలో 30-40 వేల కుటుంబాలకు హౌస్ హోల్డ్ నెంబర్లు ఇచ్చి, కామన్ నెంబర్ ఇచ్చి ఇంటి ట్యాక్సీ, కరెంటు బిల్లు వసూలు చేసుకుంటాను. వాళ్ళందరినీ రెగ్యులర్ చేయాల్సిన అవసరం ఉన్నది. అట్లాగే 2022 నుంచి ఈ నగరంలో భూ బకాసురులు భూములు ఆక్రమించడానికి వ్యతిరేకంగా ఉభయ కమ్యూనిస్టు పార్టీలు పేదలను సమీకరించి ఇల్లు లేని వాళ్ళందరికీ అనేక ప్రాంతాల్లో గుడిసెలు వేయించడం జరిగింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పేరుతో కొన్ని ప్రాంతాల్లో గుడిసెలు కూలగొట్టడం కోసం ప్రయత్నం చేస్తోంది. ఉదాహరణకు గోపాలపురం ప్రాంతంలో పేదలేసుకున్న 200 మంది గుడిసెలను నిర్వీర్యం చేసిండ్రు. మేము చెప్పేది సిపిఎం పార్టీగా ఇందిరమ్మ రాజ్యం అని మీరు చెప్తాను. అందుకోసం ఈ పేదలందరికీ వాళ్ళు వేసుకున్న కాడ ఇందిరమ్మ ఇల్లు కట్టించాలి. లేని వాళ్ళ కోసం ఈ నగరంలో భూములు కొనించి ఇందిరమ్మ ఇల్లు నిర్మించాలని చెప్పి ఉభయ పార్టీల తరఫున ఈరోజు డిమాండ్ చేస్తాం. ఈరోజు ఈ ధర్నా కార్యక్రమానికి సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు చుక్కయ్య, అట్లాగే సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి మద్దులు వెళ్ళేసి అధ్యక్షత వహిస్తారు. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి మన శ్రీనివాసరావు గారిని మాట్లాడాల్సి కోరుతాను. సిపిఐ సిపిఎం రెండు పార్టీల ఆధ్వర్యం లోపల దాదాపుగా 20-25 వేల కుటుంబాలు నీడలేనటువంటి వాళ్ళు గుడిసెలేసుకొని ఉంటా ఉన్నారు. దాదాపుగా 10-15 సంవత్సరాల నుండి ఉంటా ఉన్నారు. గత ప్రభుత్వం ఏమో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి ఊరించి మరి వాళ్ళు ఓడిపోయినటువంటి పరిస్థితి చూసినాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2.5 సంవత్సరాలు అయితే ఉన్నది. ఈ 2.5 సంవత్సరాలుగా కూడా ఏ ఒక్కరికి కూడా పట్టాలు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. పైగా సుందరీకరణ పేరుతోని మరి ఎవరైతే పేదలు ఇండ్లు వేసుకొని ఉంటా ఉన్నారో గోపాల్పూర్ లాంటి ప్రాంతాల లోపల వాటన్నిటి కూడా కూలగొడతా ఉన్నారు. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు సుందరీకరణ చేసినా ఇంకొకటి చేసినా ఎవరైతే అక్కడ ఇల్లు వేసుకొని ఉన్నారో ముందుగాల వాళ్లకు ఆల్టర్నేట్ చూపించాలి. ప్రత్యామ్నాయం చూపించకుండా ఎవరైతే పేదలు ఇల్లు వేసుకొని ఉంటా ఉన్నారో వాళ్ళను రోడ్డున పడేయడం ఇది చాలా దారుణం అని చెప్పి ఈరోజు తెలియడం జరుగుతూ ఉన్నది. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడేమో ఇందిరమ్మ ఇల్లు అని చెప్తా ఉన్నారు. ముందు పట్టాలు ఇవ్వండి. ప్రభుత్వ భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఒకవైపు, మరోవైపున రెవెన్యూ అధికారులు కుమ్మక్కై రాజకీయ నాయకులతోని, రెవెన్యూ అధికారులు, రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు వీళ్ళంతా కుమ్మక్కై ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉంటే వాళ్ళ మీద ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోకుండా వాళ్ళకేమో నోటీసులు ఇచ్చామని చెప్తా ఉన్నారు. పేదలకు సిపిఐ సిపిఎం పార్టీల ఆధ్వర్యం లోపల గుడిసెలు వేసుకుంటే మరి నిర్దాక్షిణ్యంగా కనీసం నోటీసు ఇవ్వకుండా నిర్దాక్షిణ్యంగా కూలగొట్టడం అనేది చాలా దారుణం. ఈ ప్రభుత్వానికి మేము చెప్తా ఉన్నాం, మీకు నిజంగా వేలాది మంది ఇళ్ల స్థలాల కోసం దాదాపు 20-25 సంవత్సరాల నుంచి బతుకు తెరువు కొరకు ఈ నగరంలో జీవిస్తున్న అనేక మంది పేదలు, బడుగు బలహీన వర్గాలు అప్లికేషన్లు ప్రజాప్రతినిధులకు, ఎమ్మెల్యేలకు, కార్పొరేటర్లకు ఇవ్వడం జరుగుతూ ఉంది. మరొక పక్క అక్కడ సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, ఎంపీపీలు కావచ్చు, అందరికీ పట్టాలు కావాలని, ఇళ్ల స్థలాలు కావాలని ఇవ్వడం జరిగింది. కానీ గత ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ ఒక్కరికి కూడా పట్టాలు ఇవ్వలేదు. కేవలం కాలయాపన చేస్తూ ఉన్నది, నిర్లక్ష్యం చేస్తూ ఉన్నది, పబ్బం గడుపుతూ ఉన్నది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన సందర్భంగా పేదలు, అర్హులైన పేదలను గుర్తిస్తాం, ఇళ్ల స్థలాలు ఇస్తాం, మేమే ఇల్లు కట్టిస్తాం, 5 లక్షల పాటు డబ్బులు ఇస్తామని చెప్పిళ్ళు. కానీ ఇంతవరకు అది లేదు, గది లేదు. కేవలం మీరు తూతూ మంత్రంగా చూస్తూ ఉన్నారు. గోపాలపురంలో ఇళ్ల స్థలాలు వేసుకున్న వాళ్ళను నిర్వీర్యం చేసిళ్ళు, ఎల్లగొట్టిళ్ళు. తస్మాత్ జాగ్రత్త, గత టీఆర్ఎస్ ప్రభుత్వానికి గతి పడుతుందని మేము తెలియజేస్తా ఉన్నాం. పక్కా ఇల్లు ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ పోరాటం వాళ్ళకి ఇల్లు వచ్చే వరకు, స్థలాలు ఇచ్చే వరకు పోరాటం ఆగదని చెప్పి ఉభయ కమ్యూనిస్ట్ పార్టీగా మేము కోరుతా ఉన్నాం. हमारे
పోరం దందాను ఆపాలే గోపాలపురం చెరువు పోరం దందాను ఆపాలే రాష్ట్ర ప్రభుత్వం గోపాలపురం చెరువు పోరం దందాను గుడిసెవాసులపై రాష్ట్ర ప్రభుత్వం. ఈరోజు కలెక్టర్ ఆఫీస్ ముందు ఇళ్ల స్థలాలు ఇంద్రమ్మ ఇల్లులు వ్యక్తిగత పట్టాలు ఇచ్చి ఇంటి నంబర్లు ఇచ్చి ఇక్కడ అనేక దఫాలుగా వామపక్ష ఆధ్వర్యంలో గుడిసెలు వేయడం జరిగింది. దాదాపు 30-40 ఏళ్ళ కాంచలి ఇక్కడ జనాలు వాళ్ళు సొంతంగా ఇళ్ల స్థలాలలో నివసిస్తుంటారు. కానీ అక్కడ మాత్రం వ్యక్తిగత ఇంటి నంబర్లు లేవు, బై నంబర్ల పేర్లుగా వాళ్ళు ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళకి వ్యక్తిగత ఇంటి నెంబర్లు ఇవ్వకపోగా అక్కడ ఉన్న పన్ను వసూలు చేయడం, అక్కడ గవర్నమెంట్కు ట్యాక్సులు కట్టించడం తప్ప వాళ్లకు అవసరమైన మౌలిక సదుపాయాలు లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు. మేము ఇక్కడ డిమాండ్ చేసేది ఏంటంటే ఈరోజు ఖచ్చితంగా వాళ్ళు ఏ స్థలంలో ఇళ్ల స్థలాలు వేసుకున్నారో అక్కడే వాళ్ళ పట్టాలు ఇచ్చి ఇంద్రమ్మ బిల్లును శాంక్షన్ చేయించి ఆ పేదలందరికీ కూడా వాళ్ళకి ఇల్లులు కట్టించాలని ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మేము కోరేది ఒకటే, ఇన్నేళ్లుగా 30 నుంచి దాదాపు 40 ఏళ్ళుగా ఉన్న ప్రజలు ఎన్నో కష్టాలు పడుతూ మీకు అవసరం వచ్చినప్పుడు మీకు ఓట్లేస్తూ మిమ్మల్ని గెలిపించుకుంటూ వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయమంటే ఒక్క నాదుడు కూడా పట్టించుకోవడము. ఇక్కడ ఉన్న కార్పొరేట్ ప్రభుత్వ కలెక్టర్ గారికి వినతి చేసేది ఏంటంటే మీరు సర్వే చేయండి. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు గుడిసెలు నివాసించుకొని ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. మౌలిక సదుపాయాలు లేక, కరెక్ట్ అయిన డ్రైనేజ్ సిస్టమ్ లేక, కరెక్ట్ అయిన వాళ్ళకు బాత్రూమ్స్ లేక ఎన్నో విధాలుగా కూడా అక్కడ ఉన్న గుడిసెవాసులు ఎన్నో స్థానికంగా ఇబ్బందులు పడుతున్నారు. మీరు వెళ్ళి పరిష్కరించి వాళ్ళకి అక్కడనే వ్యక్తిగత ఇళ్ల స్థలాలు కేటాయించి ఇంద్రమ్మ బిల్లును పాస్ చేసి ఈ పేదలందరినీ ఆదుకోవాలని, అలా ఆదుకున్నప్పుడే నెక్స్ట్ మీకు మరియు ఇక్కడ భవిష్యత్తు ఉంటుంది రాబోయే ఎన్నికలలో. లేకపోతే గత ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేరకుంటే ఏ విధంగా నష్టపోయిందో ఆ విధంగా ఈ ప్రజలు కూడా నెక్స్ట్ మీకు కూడా అలాంటి పరిస్థితి ఏమవుతారు. కాబట్టి దృష్టిలో పెట్టుకొని మీరు కూడా ప్రజల పక్షాన ఉండి తప్పకుండా వీళ్ళకి ఇంద్రమ్మ ఇల్లును ఇంద్రమ్మ రాజ్యం అంటున్నారు కదా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క గుడిసెవాసికి ఆ హక్కును బాధ్యతలు కల్పిస్తారని కోరుకుంటూ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి దీప. ఇందిరమ్మ ఇల్లు